ఈ మధ్య కాలంలో కొందరు నూతనంగా ఏర్పడిన బాపట్ల జిల్లా కేంద్రం నుంచి తీసివేస్తారు అనే పుకార్లు పెద్ద ఎత్తున పుట్టిస్తున్నారని, వాటిని నమ్మొద్దు అని ఎమ్మెల్యే వేగేసిన అన్నారు. మొన్న జరిగిన శాసనసభ పార్లమెంట్ ఎన్నికలలో ఎన్డీఏ కూటమిలో భాగమైన తెలుగుదేశం పార్టీ బాపట్లలో ఘన విజయం సాధించిందని, ఇది జీర్ణించుకోలేని కొందరు వ్యక్తులు, ఇతర పార్టీలకు చెందిన నేతలు ప్రజలను భయాందోళనకు గురి చేసేందుకు మాత్రమే బాపట్ల జిల్లాగా తీసివేస్తారు అనే పుకార్లను పుట్టిస్తున్నారని, ఇది కరెక్ట్ పద్ధతి కాదని, పద్ధతి మార్చుకోమని పుకార్లు పుట్టించే వారిపై బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ మండిపడ్డారు. కొంతమంది వ్యక్తులు బాపట్ల గెలవక తెలుగుదేశం పార్టీ గెలిచిందని బురద చల్లటం కోసం బయటికి ఈ ఫేక్ న్యూస్ వదిలేరా, లేదంటే పైనుంచి వచ్చిన ఫేక్ న్యూసా అనేది మాకు తెలియదు. కానీ పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఈ జిల్లా వ్యవహారం మాట్లాడినప్పుడు బాపట్ల జిల్లాగా కొనసాగుతున్నది, నీకెందుకు మధ్యలో అవన్నీ వస్తూ ఉంటాయి, చదివి వదిలేయని చెప్పారే. కానీ దీని గురించి పెద్దగా మేము సీరియస్గా తీసుకోవాలి. ఒకసారి ప్రభుత్వం నిర్ణయించాక అది కంటిన్యూ అవుతుంది, కానీ చేంజెస్ ఉండదు, అటువంటి అవకాశం లేదు అని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏది ఏమైనప్పటికీ బాపట్ల జిల్లాలో అనుకున్నట్టుగా, కొంచెం లేట్ అయినా కూడా అనుకున్నట్టుగా మెడికల్ కాలేజీతో సహా అన్నీ జరుగుతాయని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం.